నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. బలంతో సాధించగలిగినవన్నీ ప్రేమతో కూడా సాధించవచ్చు. కానీ ప్రేమతో సాధించగలిగినవన్నీ బలంతో సాధించలేము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 9 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:38 సూర్య అస్తమయం సాయంత్రం 5:38 చంద్రోదయం రాత్రి 10:21 చంద్ర అస్తమయం ఉదయం 11:22 తిథి పంచమి మధ్యాహ్నం 2:35 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 2:22 వరకు, తదుపరి మఖ. కరణము తైతుల మధ్యాహ్నం 2:35 వరకు, తదుపరి గరజి. రాత్రి 2:05 వరకు, తదుపరి వనిజ. యోగము ఇంద్రము మధ్యాహ్నం 2:29 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:53 నుండి 4:15 వరకు. యమగండం ఉదయం 9:23 నుండి 10:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:34 వరకు. తిరిగి రాత్రి 10:50 నుండి 11:42 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:24 నుండి 4:58 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:02 నుండి 5:50 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:48 నుండి 2:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:30 వరకు. డిసెంబర్ 9 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి, మధ్యాహ్నం 2:35 వరకు ఉంది, తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పంచమి తిథి మంగళవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఈరోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మఖ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఆశ్లేష నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:28 నుండి రాత్రి 2:22 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు.
సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. రాత్రి 2 గంటల 22 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం: ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: హిమాలయ శిఖరం మీద అర్జునుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించారు. ఈరోజు ప్రశ్న: భీముడిని కొండ చిలువ ఏ వనంలో విహరిస్తుండగా చుట్టేసింది? అశోకవనం, మల్లెవనం, ద్వైతవనం, సంపంగివనం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఎంతటి కార్యక్రమమైన పట్టుదలతో పూర్తి చేస్తారు. వృషభ రాశి: ఎటు చూసినా సమస్యలు, వివాదాలు దర్శనమిస్తాయి. మిథున రాశి: ఎందరూ ఆటంకపరిచినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి: సమాజంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. సింహరాశి: మిమ్మల్ని కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. కన్య రాశి: ఏ విషయములోనైనా మొహమాటం లేకుండా మాట్లాడి వ్యవహారాలు నడిపిస్తారు. తులారాశి: పట్టుదల, నేర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. వృశ్చిక రాశి: మీ ఆత్మవిశ్వాసమే మీకు రక్షగా నిలుస్తుంది. ధనుస్సు రాశి: నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు. మకర రాశి: ఆలోచనలు వెనువెంటనే అమలు చేస్తారు. కుంభరాశి: నేర్పుతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీనరాశి: అనుకున్నది సాధించాలని పట్టుదలతో పనిచేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.